ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి మదనపల్లిలోని అఖిలపక్షం నాయకులందరూ ఎన్నో రోజులుగా డిమాండ్ చేశారు. వారి మీద ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉంది. ఈరోజు కొన్ని పనుల మీద రాలేకపోయినటువంటి ప్రముఖులకి ఈరోజు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. వచ్చే రోజుల్లో మదనపల్లి జిల్లా చేయడం తథ్యం. వచ్చే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మదనపల్లిని జిల్లా చేస్తామని. మదనపల్లి జిల్లా ప్రజల ఆకాంక్ష ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేవిధంగా ఇక 100 రోజుల్లో ఈ ప్రభుత్వం రాబోతున్నా ఈ ప్రభుత్వంలో పనిచేసే పోలీసులు ఇంకా మారకుండా ఉన్నారు. వారి తీరు మార్చుకోవాలి. అనంతపురం జిల్లా ఎల్తూరులో ఈరోజు చంద్రమోహన్ అనే ఒక కార్యకర్తను ఒక చిన్న కారణంగా బ్యానర్ దింపేశాడు అనే కారణంగా ఈరోజు అతన్ని పోలీస్ స్టేషన్లో బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగింపడం ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. అటువంటి పోలీసులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్, జాగ్రత్త, మీ రోజులు దగ్గర పడ్డాయి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇప్పటికి మీరు పెట్టినటువంటి కేసులు, మీరు చేసినటువంటి దాడులు అన్నీ లెక్క పెడుతున్నాం. రాబోయే రోజుల్లో దానికి ఖచ్చితంగా మీ పైన లీగల్ చర్య తీసుకుని తగిన విధంగా శిక్షించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇకనైనా మీరు మారండి, మీ పద్ధతి మార్చుకోండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మిగిలిన రాష్ట్రాల్లో పరువు పోయింది. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ప్రతిష్టాత్మకంగా గౌరవ మర్యాదలుండి దేశంలోనే నెంబర్ 1గా ఉండేది. అటువంటి ప్రతిష్టను ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసులు తమ ప్రతిష్టను దిగదార్చుకున్నారు. ఇటువంటి కొంతమంది పోలీసుల వలన మొత్తం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ వస్తుంది. అటువంటి పోలీసులను పోలీసు సంఘాలు కూడా గుర్తించి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.